లోకంలా పెండ్లిళ్ళ ముచ్చట చూస్తే ఇప్పుడు ఉండలేక ఒకడు పెళ్లి చేసుకుంటే ఉదరలేక ఇంకొకడు చేసుకున్నట్టు ఉంది. అరే ఒకప్పుడు పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు కానీ ఇప్పుడు చూస్తే పెళ్లి కాని వానికి ఒకటే చింత, పెళ్ళైనోనికి 101 చింతలు అన్నట్టు ఉంది కథ. ఇగో ఓ దిక్కు పెండ్లే వాళ్ళ జీవితం లక్ష్యం అనుకుంటే, ఇంకో దిక్కు మన జెంజి పోరగన్లు మాత్రం కెరీర్ గోల్స్ అంట, ఫ్రీడమ్ అనబట్టే. అసలు పెండ్లే అద్దని బోర్డులు ఓ దిక్కు ఉంటే, లేదు లేదు పెండ్లి లేకపోతే జిందగే లేదని కామెంట్లు ఇంకో దిక్కు. గీ పెండ్లిగల ముచ్చట్ను మస్తుగా చూడురు మీరైతే ముందుగాల. అడిగేటోనికి చెప్పేటోళ్ళు లోకు అన్నట్టు చుట్టాలు పక్కలు ఇంకా పెండ్లి కాలేదా, ఎప్పుడు తినిపిస్తావు పప్పుకుడు చికెన్ ముక్కలను అడిగి అడిగి పాపం కుర్రాళ్ళ మైండ్ అంతా ఖరాబ్ చేసినట్టు రూల్లా. మహారాష్ట్ర జల్గావ్లో ఏకంగా 29 మంది యూత్ పోరగండ్లు పెండ్లి కానోళ్ళు పెళ్లి వయసు దాటిపోతుంది, పిల్లనిచ్చటోడు దొరకలేడని టెన్షన్ పడి పానం తీసుకుర్రట. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు పానాలు పోయినాక బాధపడితే ఏం లాభం చెప్పు రీ లవ్వాయలో. ఇక మన జెన్జీ బ్యాచ్ ముచ్చట కొడితే అస్సలు నెక్స్ట్ లెవెల్. వీళ్ళకి 30 ఏండ్లు దాటినా నో పెళ్లి నో లొల్లు అంటారట. ఇలా గోల్స్ వేరు, ఇలా దారి వేరు. అడగక ముందు అమ్మాయినే పెట్టదని వీళ్ళకి ఇంట్లోన్న సంబంధాలు చూస్తుండే కూడా మా కెరీర్ ముఖ్యం, ఫ్రీడమ్ ముఖ్యం, ఆ పెండ్లి బంధాలు లగేజీలు మాకొద్దు అని ఎస్కేప్ అవుతురట. ఇల్లుగాలు ఒకడేడుస్తుంటే సుట్టగాల్చుకున్నందుకు ఇంకొకటి అడిగిండట అగ్గిని. గట్లనే ఒకడు పెళ్లిగాలని ఏడుస్తుంటే వీళ్ళేమో వచ్చిన పెండ్లిలను అద్దనుకుంటే లైఫ్ ఎంజాయ్ చేస్తుర్రు. మొండికి మొగడే మందన్నట్టు పెళ్ళి అనేది టైం వచ్చినప్పుడు అదే అవుతుంది. అందుకే అంటారు కదా, కక్కచ్చిన కళ్యాణం వచ్చినా ఆగదని. దానికి అంతా అర్జెంట్ ఎందుకు? పెళ్లి వయసు దాటినా సరైన తోడు దొరకకపోతే జరంతా వేడి చేయాలి కానీ పానాలు తీసుకుంటారు. గోడతోడు పోయిందని గొడ్డలాంక తెచ్చుకున్నట్టు చిన్న ముచ్చట్లకే పానాలు తీసుకుంటే ఎట్లుల్లా లేటు పెళ్లిళ్ళు అయితే అయ్యింది, లవ్ మ్యారేజ్ అయితే అయ్యింది. అసలు పెళ్లే చేసుకోకపోతే సింగిల్గా కింగు లెక్క బతకొచ్చు. గంతేగాని పెళ్లి బెంగతోని పానాలు తీసుకుంటారు అంత ఇట్టబట్టే జనాలు. పెళ్లి కాకపోతే తెల్లన్నం కారపొడి వేసుకున్నా ఏం కాదు, లగ్గమైతే తోడుంటది నిజమే. కానీ దానికి తోడు నెత్తి మీద భారం పెరుగుతుంది. పెండ్లం, పోర్లు, చుట్టాలు, కరుసులు, గొప్పలు, తిప్పలు అన్నీ చాలైతే గా నరకంలోకి పోయే దప్పించుకోక డైరెక్ట్ నరకానికి పోతా అంటారేంద్రబాయ్. మీరేం మనుషులని తిట్టబట్టే పెండ్లంటే గిటనళ్ళు. అయినా మాకు సుత అయితలేదు బై పెండ్లి, ఇంకా ముస్లింల మైదాంక చూస్తాం అంతేగాని అచ్చే పిల్ల కోసం ఉన్న జీవితం ఖరాబ్ చేసుకుంటామా? మీరెక్కడ తిక్కొలరా నాయన అని పెండ్లిగాని ప్రసాదులు తిట్టబట్టే.